హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా పాపది బర్త్డే అండి, 4th బర్త్డే ఇది. అండ్ తనైతే మెహందీ కావాలనింది. సో నైటే మా పాపకి ఇంకా వదిన వాళ్ళ పాపకి ఇద్దరికి మెహందీ పెట్టేశాను. అండ్ బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళిద్దరూ 10కి ట్యూషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ టైంకంతా నేను అన్ని పనులు ముగిచ్చేసుకుంటాను. అండ్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేసి పూజ చేశాను. ఆయన డైలీ ఆఫీస్కి వెళ్లే ముందే పూజ చేయడం అలవాటు అనమాట. తను ఆల్రెడీ చేసి వెళ్ళారు. కాకపోతే ఇంకా మళ్ళీ నేను ఇంకోసారి చేశాను. బర్త్డేకి స్వీట్ చేయాలి కాబట్టి నేనైతే పాయసం చేద్దాం అనుకుంటున్నా. దీనికోసం నేను మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను, పాలు తీసుకోవట్లేదు. ముందుగా ఒక గిన్నెలో మనం మిల్క్ పౌడర్ వేసుకుందాం. నాకైతే కన్సిస్టెన్సీ అయితే కొంచెం థిక్గా కావాలి. సో దట్ నేనైతే కొంచెం ఎక్కువ మిల్క్ పౌడరే వేసుకుంటున్నాను. అండ్ దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకుంటే ఉండలు కట్టేస్తాయి. సో దట్ మీరు ఎక్కువ వేసుకోవద్దు. ముందు కొంచెం వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. తర్వాత కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు. నేనైతే 1:5 రేషియో తీసుకుంటాను. 1 కప్పు సేమియాకి నేను 5 కప్పుల వాటర్ అయితే వేసుకుంటాను. సో దట్ నేనైతే ఇప్పుడు 5 కప్పుల వాటర్ వేసి దీంట్లో మిక్స్ చేస్తున్నా. ఈ కొలతలతో అయితే పర్ఫెక్ట్గా పాయసం సరిపోతుంది. మీకు ఇంకొంచెం థిక్గా కావాలి అనుకుంటే మీరు 4 కప్స్ వాటర్ వేసుకోవచ్చు. ఉండలు లేకుండా కలుపుకున్న ఈ పాలని ఇప్పుడు బాగా మరిగించుకుందాం. మనము ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలు పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి, అడుగంటకుండా. ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం అండ్ జీడిపప్పు తీసుకుంటున్నాను. బాదం అయితే సన్నగా కట్ చేసుకోండి. బాదం ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పాయసంలోకి. స్టవ్ మీద ఒకవైపు పాలు అయితే మరుగుతున్నాయి కదా, ఇంకొక వైపు మనము ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా బాదం, దాంతోపాటు నేను జీడిపప్పు కూడా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఇప్పుడు ఇవి రెండు మనము నెయ్యిలో వేయించుకుందాము. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. జీడిపప్పు కలర్ మారాలన్నమాట. వేగిన ఈ జీడిపప్పు ఇంకా బాదంని నేనైతే ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ అదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిలోనే మనము 1 కప్పు సేమియా అయితే వేయించుకుందాము. బాగా వంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. బాగా స్లోగా వేయించుకోండి, గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇది కూడాను. మీలో ఎంతమంది పాల పౌడర్తో పాయసం ట్రై చేశారో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఎలా కుదురుతుందో అది కూడా చెప్పండి. అండ్ ఆల్మోస్ట్ మన సేమియా అయితే వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మనము పక్కన పెట్టేసుకుందాము, చల్లారనివ్వాలి. స్టవ్ మీద పెట్టిన పాలు అయితే పొంగొచ్చేసి మరుగుతున్నాయి అన్నమాట. ఇంకా ఈ మరుగుతున్న పాలల్లోకి మనం చల్లార్చుకున్న సేమియా వేసేసుకుందాము. సేమియా వేసేసి బాగా కలుపుకోండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అది కూడా 8 to 10 మినిట్స్ ఉడికించుకుందాం సేమియాని. సో దట్ బాగా ఉడుకుతుంది. అండ్ మనం ఏ కొలతతో అయితే సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్తో మనము షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసాను, కాకపోతే వీడియో మిస్ అయిపోయింది, సారీ. ఒక 5 మినిట్స్ షుగర్ కరిగేదాకా కలుపుతూ ఉండండి. బాగా షుగర్ కరగాలన్నమాట. కండెన్స్డ్ మిల్క్ కూడా వాడుకోవచ్చు మనం షుగర్కి బదులుగా. షుగర్ బాగా కరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అది వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోండి ఒకసారి. అండ్ ఫ్లేవర్ కోసం అయితే నేను బాదం పౌడర్ తీసుకుంటున్నాను, MTR తీసుకున్నాను. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది, పాయసం చాలా టేస్టీగా వస్తుంది. సో దట్ నేనైతే బాదం పౌడర్ అయితే అస్సలు మిస్ చేయను. ఇదైతే స్వస్తిక్ వాళ్ళది, ఇది కూడా చాలా బాగుంటుంది, కలర్ కూడా వస్తుంది ఇదైతే టేస్ట్తో పాటు. అండ్ ఏదైనా ఒకటే వేసుకోండి, 2 వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఇంట్లో ఉన్నది నేను మర్చిపోయి అది తెచ్చుకున్నాను. ఫైనల్లీ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఈ టిప్ ఎంతమంది ఫాలో అవుతారు చూడండి. ఇలాచీని దంచుకున్న తర్వాత దాంట్లో మిగిలిపోయిన పొట్టు ఉంటుంది కదా, అదైతే నేను టీ పౌడర్లోకి మిక్స్ చేసి టీలో వేసుకుంటాను. ఈ పాయసం రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ బర్త్డేకి అయితే సాయంత్రం స్టార్ట్ చేసేసాము. డెకరేషన్ మొత్తం నేనే చేశాను అనమాట, సింపుల్గా. ఇది మా పాప 4th ఇయర్ బర్త్డే అనమాట. ఎవ్రీ ఇయర్ నేనే డెకరేషన్ చేస్తూ ఉంటాను, సింపుల్గా అయినా సరే. మా స్ట్రీట్లో ఉన్న పిల్లలకి ఇంకా ఎగ్జామ్స్ అయిపోలేదన్నమాట. సో అందుకే ఎవరు పెద్దగా రాలేదు, కొంతమందే వచ్చారు. ఇంకా ఉన్న ఈ 4 పిల్లలతోనే బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసాం మేమైతే. జనరేషన్లో ఎవరు ఉండరేమో బర్త్డే పార్టీస్ చేసుకోకుండా, కేక్ కట్ చేయకుండా ఉండే పిల్లలు చాలా తక్కువే ఉంటారనుకుంటున్నా. నేనైతే చాలా తక్కువ కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నది. ఫైనలీ మా పాప అయితే కేక్ కటింగ్ చేసేస్తుంది. ప్లీజ్ మీ అందరూ మా పాపని బ్లెస్ చేయండి. యూజువల్గా అందరు పిల్లలు చాలా ఎక్సైట్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, నా బర్త్డే ఎప్పుడు, ఏ రోజు వస్తుంది, ఇంకా ఎన్ని రోజులు ఉంది అని. మా పాప కూడా అంతే, ఒక 10 days ముందు నుంచి అడుగుతూ ఉండేదన్నమాట, నా బర్త్డేకి ఇంకా ఎన్ని రోజులు ఉంది, సండే వస్తుందా, మండే వస్తుందా అనేసి. బాగా ఎక్సైట్ ఫీల్ అవుతుంది. ఫైనలీ బర్త్డే అయితే అయిపోయింది. అండ్ మా పాపకైతే నేను ఎవ్రీ ఇయర్ నేనే డెకరేషన్ చేశాను. ఇది ఫస్ట్ ఇయర్ బర్త్డే, ఫస్ట్ ఇయర్ది కాబట్టి కొంచెం గ్రాండ్ గానే చేసాము. మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ని అందరినీ పిలిచి చేసుకున్నాం మేమైతే. అండ్ నెక్స్ట్ సెకండ్ బర్త్డేకి అయితే సింపుల్ గానే చేశాను ఇలాగా. ఈ సెకండ్ బర్త్డేకి అందరినీ అయితే పిలవలేదు,
మెయిన్ ఇంపార్టెంట్ ఒక 10 మెంబర్స్ అయితే వచ్చారు అంతే. ఇంకా థర్డ్ బర్త్డే వచ్చేసి ఇంకెవరు లేరనమాట. ఇంకా మా వరకు మా ఫ్యామిలీ మాత్రం చేసుకున్నాము, మా వదిన వాళ్ళు, మేము, ఇంకొక కొంతమంది పిల్లలు అంతే. ఇది వచ్చేసి ఈ ఇయర్ బర్త్డే. ప్లీజ్ లైక్ చేసి ఈ వీటిలో ఏ డెకరేషన్ అయితే మీకు నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.